శభాష్ చంద్రన్న తల్లికి వందనం పథకం ఓ కుటుంబాన్ని లక్షాధికారిని చేసింది. ఎలాగంటే అన్నదమ్ముళ్ళు, ఉమ్మడి కుటుంబం, మొత్తం 12 మంది పిల్లలు. తల్లికి వందనం పథకం కింద వీళ్ళకి ఎంత జమ అయి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అక్షరాల 1,56,000 రూపాయల బిల్లలు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది. ఒక మంచి సెకండ్ హ్యాండ్లో ఒక స్విఫ్ట్ కార్ వస్తుంది, ఫుల్ ఎంజాయ్. 1,30,000లో 1,50,000లో కూడా స్విఫ్ట్ డిజైర్ కార్లు వస్తున్నాయి. ఒక ఆల్టో కార్ వస్తుంది, రప్పరప్పలాడించేసేయడమే. దీన్ని బట్టి ఏమర్థమైంది? పిల్లల్ని కనడంలో అదొక ఉత్సాహం ఉంది. సంవత్సరానికి ఒకసారి డజన్ మందిని కనేస్తే 1,00,000 చిల్లర, 1,56,000. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. తమ్నేల్లో పెట్టాను కదా, వాళ్ళే వాళ్ళు. కానీ పెళ్ళంటే భయపడుతున్నారు. ఇంకా పిల్లల దాకా ఎందుకు? ఒకరేమో కుక్కర్లో ఉడకబెడతారు, ఒకరేమో డ్రమ్ములో వేసి సిమెంట్ వేసి సీల్ చేస్తుంది, ఇంకొక ఆవిడేమో నగలన్నీ వేయించుకొని హానీమూన్కి అని చెప్పి తీసుకెళ్ళి అక్కడనే బాయ్ ఫ్రెండ్తో మటాష్. రీసెంట్గా జరిగింది కదా, సోనం బేబీ ఏం చేసిందో చూశారు కదా. కాబట్టి ఈ పథకాల గురించి ఆశపడి కర్మగాలి పెళ్లి మాత్రం చేసుకోవద్దు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. ఇది మొత్తానికైతే ఈ కుటుంబం, ఈ ముస్లిం కుటుంబం ఎవరైతే ఉన్నారో డజన్ మందికి 1,56,000 రూపాయలు పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు.